అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మహిళలకు 2500 ఈ డేట్ నుంచి అయితే ఇవ్వబోతున్నారండి. ఎప్పటి నుంచి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే చాలామందికి వీడియో చేరుతుంది. యూట్యూబ్ ఏ వీడియోని లైక్ చేస్తారో ఆ వీడియోని మాత్రమే ముందుకు చూపించడం జరిగింది. దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, తెలంగాణలో మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ మొదలుపెట్టింది. అధికారంలోకి వచ్చిన రోజునే ఈ యొక్క 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీలను అయితే అమలు చేసింది. ఒకటి ఉచిత బస్సు, 2 ఆరోగ్యశ్రీ 15 లక్షలు పెంచింది. తాజాగా 2500 ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. మహిళలకి 2500 ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరుగుతుంది. ఏటా 10,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారన్నమాట. అయితే ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ అయితే ఎదురు చూస్తూ ఉంది. అలాగే ఎవరికి ఇస్తారంటే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే, అలాగే కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా తీసుకుంటారు. అప్లై చేసిన లేదా ఆల్రెడీ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ చెల్లించేవారు ఈ యొక్క పథకం అయితే ఉండదు. ఒకవేళ భర్త ట్యాక్స్ కట్టినా కూడా భార్యకి 2500 రావు. జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసినా కూడా భార్యకి అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే లేదనమాట. ఈ యొక్క పథకాన్ని పార్లమెంట్ ఎన్నికల ముందు అంటే మ్యాక్సిమం ఈ జనవరి 26వ తేదీన మనకైతే వేస్తారు. సో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఈ యొక్క ప్రజాపాలన అప్లికేషన్ లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చాలామందికి లిస్టులు అయితే ఓపెన్ అవుతున్నాయి, కొంతమందికి అయితే క్యాప్చా పని అవ్వట్లేదు, కొంతమందికి నెట్ కూడా పని అవ్వట్లేదు. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మాత్రం లింక్ ఉండటం అయితే ఉంది. ఇది వీడియో. థ్యాంక్ యూ.